వినాయక విగ్రహాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ధూల్పేట్. ఇక్కడ వినాయక విగ్రహాలు కొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. పండుగ దగ్గర పడుతూ ఉండడంతో ప్రస్తుతం గణేష్ విగ్రహాలు కొనేందుకు వస్తున్న వారితో ధూల్పేట కళకళలాడుతుంది. ఏ గల్లీ చూసినా కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తుంది. వినాయక చవితికి 3 రోజులు మాత్రమే ఉండడంతో గణేష్ ఉత్సవ కమిటీల నిర్వాహకులు ధూల్పేట్కు క్యూ కడుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ధూల్పేట్ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. 3 రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. ఇక్కడ వినియోగదారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాయచూరు కావచ్చు, తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక్కడ గతంతో పోలిస్తే ఇక రేట్లు కూడా ఇక్కడ ఇప్పుడు పెరిగాయని కూడా ఏదైతే విగ్రహాలు తీసుకుపోయిన వారు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ వినియోగదారులకు సంబంధించి గతంతో పోలిస్తే ఇప్పుడు విక్రయాలు తగ్గాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏదైతే పిఓపి రేట్లు పెరిగాయి, దాని వల్ల కూడా రేట్లు పెరిగాయని కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఓవరాల్ గా ఇక్కడ వినియోగదారులకు సంబంధించి కూడా అయితే విగ్రహాలు తీసుకుపోయే వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడి నుంచే తీసుకొని ప్రాంతాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి కూడా ధూల్పేటలో విగ్రహాలు తీసుకుంటామని కూడా ఇక్కడ తీసుకుపోయేవారు చెప్తున్నారు. ఇక మొత్తంగా ధూల్పేట సంబంధించి కూడా మరో 3 రోజుల పాటు కూడా సందడి నెలకొనే అవకాశాలు అయితే కనిపిస్తుంది. నా పేరు నేను సార్, మాది కర్ణాటక రాయచూరు నుంచి వచ్చినాం సార్. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి తీసుకుని పోతున్నాం. ఇక్కడ భారీ ఉంటాయి గణేష్ జబర్దస్త్. అక్కడ ఏమి బాగాలేకుంటారు సార్. ఇక్కడే మెయిన్ ధూల్పేటే. ఎక్కడి నుంచి అని కానీ హైదరాబాద్ కే వస్తారు. అక్కడ గుంతకల్ కానీ ఆధుని కానీ బెంగళూరు కానీ అక్కడ అందరు ఇక్కడ ఇప్పుడు శ్రీలంక నుంచి వచ్చారు. అది అక్కడ పంపించలేదు. వారు తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర అన్ని చోట్ల నుంచి వస్తారు. ఇక్కడ ధూల్పేట అంటేనే ఫేమస్. ఇప్పుడు సోలాపూర్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గింది. చాలా లాస్. పూనియాలో చాలా మంచి నడిచి తీసుకోబోతున్న ధర సరిగ్గా ఇస్తలేరు. సోలాపూర్ వచ్చినాయి కదా, అందువల్ల కొంచెం నీకు ఏదంటే మనిషిది తప్ప అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. ఏది విగ్రహాలు ఇచ్చినానని అది రూపం తాది. కరోనా వచ్చినాక తర్వాత చాలా మంచిగా నడిచింది. ఇప్పుడు మరీ ఘోరంగా తయారైంది. ఇది రాజస్థాన్ నుంచి వస్తుంది పిఓపి అని. కలర్ బాంబే నుంచి వస్తుంది. ఇక్కడ లోకల్ నుంచి తీసుకొస్తారు. కొన్ని అంత లేదు బిజినెస్. మనం అనుకున్నంత రేట్ వస్తలేదు. అప్పుడంటే వచ్చిండే బాగా వచ్చిండే. ఈసారి ఎక్కువ ఆంధ్ర నుంచి వచ్చిండ్రు, మన విజయవాడ నుంచి వచ్చి, మళ్ళీ తమిళనాడు, మన శ్రీశైలం అక్కడ నుంచి వచ్చింది. ఈ ఏరియా మొత్తం హౌస్ఫుల్ ఉంటది. అన్ని విగ్రహాలు తయారైతాయి ఇక్కడ. మొత్తం అవుట్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చి తీసుకెళ్తారు బాగా. ఇక్కడ తయారీ విగ్రహ కళాకారులు ఉన్నారు. ఇక్కడ ఏదైతే తయారు చేసేది మొత్తం ఇక్కడనే. రేట్లు అయితే ఇప్పుడు బాగానే ఉన్నాయి రేట్లు. అన్ని వెరైటీ బొంబాయి విగ్రహాలు కూడా కలకత్తా అన్ని డిస్ట్రిక్ట్ లోకి వెళ్తాయి. మేము తమిళనాడు నుంచి వస్తాం. తమిళనాడు కృష్ణగిరి. ఇప్పుడు అదే కృష్ణగిరికే వెళ్తాం. వినాయగర్లే ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి. బాగుంటాయి. ఉన్నాయి ముంబై స్టైల్, హైదరాబాద్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆల్ ఇండియా కానీ ఇది బాగుంటాయి. మేము ఈ ఫస్ట్ ఇయర్ తమిళనాడు నుంచి అందరూ వచ్చినాం. పెద్ద సార్ తీసాము. ఇప్పుడు ఇది చూసాము, నచ్చినాయని చెప్పి తీసుకున్నాం. ఇది 1500. ఓకేనా రీసెంట్. మేము ఇక్కడ గంగపుత్ర సంఘం సబ్జీ మండి నివాసులు. ఇది మా గంగపుత్ర సంఘం గణేష్. ఇది గత కొన్ని సంవత్సరాలుగా గణేష్ని పెడుతున్నాం. మేము ఇట్లనే అంగరంగ వైభవంగా హుసేన్ సాగర్కి తీసుకొని వెళ్తాము. ఈ రోజు మాది గణేష్ని తీసుకొని వెళ్తున్నాం మండపంలో. అవును, ఎక్కడైనా ఇప్పుడు ధూల్పేటనే వచ్చి తీసుకుంటారు కదా. ఇవాళ ఈ మోడల్ కూడా తయారవుతున్నాయి. ముంబై పోవాల్సిన అవసరం లేదు. ధూల్పేటలోనే తయారవుతున్నాయి మోడల్స్ అన్ని. అందరూ వచ్చి ఇక్కడ కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి అన్న. లాస్ట్ టైం కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి రేట్లు. కానీ మొత్తం బొంబాయి గణేష్నే కనిపిస్తుంది ధూల్పేటలో. నార్మల్గా బుద్ధ గణపతులు తక్కువైనాయి. ఈ మోడల్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలా అని చెప్పి మేము ఈ మోడల్ బుక్ చేసాం. అమీన్పూర్ అండి పడాన్చేరు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫినిషింగ్ బాగుంటది. మన లోకల్లో ఇక్కడ కూడా వినాయకులు ఉన్నాయని చెప్పి ఇక్కడ నుంచి స్పెషల్ గా తీసుకొని వెళ్తా ఉంటాం. ప్రతి ఇయర్ 3 years నుంచి మేము స్టార్ట్ చేసినాం. మా అన్న వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నాం. మేము 3 years నుంచి పెట్టేప్పటి నుంచి కూడా ఇక్కడికి అలవాటుగా తీసుకున్నాం. ఇక ఫినిషింగ్ వర్క్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటాం. సంవత్సరం కూడా పెరుగుతూ ఉంటాయి. ఇట్లా అన్ని రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వినాయకుడు రేట్లు కూడా పెరుగుతాయి. కాకపోతే బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్లు కొంచెం రీజనబుల్ గా ఉన్నాయని చెప్పేసి భావిస్తాం. ముంబైలో వినాయక చవితి అంటే గ్రాండ్ గా చేస్తారు. కానీ ముంబై వాళ్ళు కూడా మన హైదరాబాద్, తెలంగాణ నుంచి వినాయకుడిని తీసుకోవడం మనకు గర్వకారణం. మన హైదరాబాద్, మన ధూల్పేట వాళ్ళు చేసే వినాయకులు ఇక్కడ మన దేశంలో ఎక్కడ చూసినా పూణేకి వెళ్తున్నాయి. కర్ణాటక వాళ్ళు, ఒడిస్సా వాళ్ళు వచ్చి కూడా మన దగ్గరికి తీసుకెళ్లడం మనకు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ ఫినిషింగ్ వరకు ఇంత అద్భుతంగా చేస్తున్నారు కాబట్టి గౌరవించాలి ఖచ్చితంగా. వాళ్ళు అడిగిన సంవత్సరం కొంచెం పెరుగుతూ ఉంటుంది. అన్ని రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి అది కామన్ గా ఇష్యూ తీసుకుంటా ఉంటాం. చూసాం మనం ఐస్ క్లోజింగ్ వినాయకులు అని చూసాము. హ్యాండ్ పైన సర్కిల్ తిరిగేటి. ఇప్పుడు ఇట్లా అయోధ్య రామ మందిర్ లాంటివి చూసాము. కొన్నిటికి శివుడు వచ్చాడు. అట్లా వెరైటీ ఉన్నాయి కాబట్టి ఇక అన్ని సెలెక్ట్ చేసుకొని మేము లాస్ట్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది. మనోజ్ కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.